దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మహాతండ్రి కృపలో మనం ఎంతో అదృష్టవంతులం అండి. దేవుని అత్యున్నతమైన దేవుని పౌరస్వరం వాక్యస్వరూపుడు దేవుని ఆరాధించుకునే భాగ్యం, ఆయన కలిగి ఉండే అమృత భాగ్యం ఇంకా మనకి వినపడుతుంది. ప్రాణాలతో మనల్ని దేవుడు సజీవుల లెక్కల్లో మనల్ని ఉంచి ఆయన యొక్క జీవవాక్యాన్ని ఆయనని ఆరాధించుకునే భాగ్యం, ఆయన ఎవరో తెలుసుకునే భాగ్యాన్ని, ఆయన పాదాలు సమీపించుకునే భాగ్యాన్ని ఇంకా మనకు కలగచేస్తున్నాడండి. అయితే ఎంతోమంది ఈ సంవత్సరాంతరం కూడా ఎంతో మ్యాప్తో ఎంతో ప్రణాళికలతో ఉన్నా కానీ ఈ సంవత్సరం చూడలేని వాళ్ళు ఎంతోమంది చివరాకు రాని వాళ్ళు ఉన్నారనమాట. అయితే దేవదేవుడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎంతో ప్రేమ అమృత వాత్సల్యం ఇంకా మన మీద ఆయన దయ ఉంది కాబట్టి ఇంకా మనం సజీవులుగా ఆయన్ని పూజించుకుని ఆయన సేవించుకుని ఆయన కలిగి ఉండే ఆయన స్తుతించుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఈ సంవత్సర చివరాంతరంలో మనకు దేవుడు దయచేశాడనమాట. అయితే మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క బుద్ధిహీనత మన యొక్క విధానాల్లో ఈ సంవత్సరం కూడా ఈ నెల కూడా మనమే వాడేసుకుని మనమే ఈ లోకాన్ని సంపాదించుకుంటే లోకం ఏం చేస్తుందండి, ఈ లోక మనుషుల్ని మనం ఎంతగానో సంరక్షించి పోషించి సంపాదించు వాళ్ళు ఏం చేస్తారండి, ఎవరి ఆత్మలు వాళ్ళే. కానీ ఎంతగానో ఎందుకంటే ఎలా ఎవరంతటికి వాళ్ళే ఎలా ఒక్కరిగా వచ్చారు అలా ఒక్కరుగానే మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోవాల్సింది కదండి. దాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఏదో సాధిస్తున్నాం ఏదో సంపాదిస్తున్నామని డొల్లుకుంటూ ఏదో తప్పిదిబ్బాలు పడిపోయి మనం ఎంతగానో ఈ లోకంలోనే ఈ దేవుడిచ్చిన ఈ సమయాన్ని కూడా దేవుడిచ్చిన అరుదైన భాగ్యాన్ని కూడా దేవుడిచ్చిన ఈ కనికర సంపన్నపు సమయాన్ని కూడా మనం ఏం చేస్తామంటే మనకు తెలియని మన పిచ్చి విధానపు భయంకరపు ఆలోచనలో మనం ఈ లోకంలోనే గడిపేయడానికి చూస్తే మనంత దౌర్భాగ్యపు విధానం ఇంకోటి ఉండదనమాట. అయితే ఈ లోకస్తులైతే దేవుడు తెలియని వాళ్ళు అయితే ఈ లోకం చివరిలో మనం ఉన్నాం కాబట్టి ఇంకా గొప్ప ఏదో బెనిఫిట్ సంపాదించాలి, ఏదో గొప్ప మనం ఏదో ప్రణాళిక గట్టిగా ఉండాలి మనం అని ఎంతగానో ఉరులో తొలుగుతారు, ఎంతో ఇదవుతూ ఉంటారు. అయితే దేవదేవుడు తెలిసిన వారు అయితే మనం దేవుడి సన్నిధిని మనం ఎంతగానో మనల్ని మనం తగ్గించుకొని ఉపేక్షించుకుని మన యొక్క బ్రతుకులు మన యొక్క స్థితిగతులు చండాలమైనవి అనమాట. అయితే అవి ఎందుకు పనికిరని మురికి గుడ్డలు లాంటివి అనమాట మన జీవితంలో. వద్దు, ఈ బ్రతుకుల్ని ఈ సంవత్సరం చివరిలోనైనా దేవుడి సన్నిధిలో మనం ఆయన పాదాలు పట్టుకుని ఆయనతో మాట్లాడాలని ఈ ఒక్క భాగ్యాన్ని మన హృదయంలో ఉంటే మనం ఎంతో ధన్యులు, మనం ఎంతో అదృష్టవంతులు అవుతాం అనమాట. అయితే ఈ సంవత్సరం చివరి మనకి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత భాగ్యాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం, దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడు ఎంతో కనికర సంపన్నుడు, బంగారు తండ్రి అనమాట. అయితే మనం ఇదైతే కలిగి మనం ఆయన యొద్దకు వచ్చి మరలని ఎడల ఆయన ఎంతగానో సంపన్నుడు, నిజంగా యోగ్య మనసుతో ఆయన పాదాల చెంతకు వస్తే ఆయన ఎంతో బంగారు తండ్రి ఏం చేస్తాడంటే మన యొక్క ప్రతి చెడు విధానపు బలహీనతని, మన యొక్క చెడు విధానపు క్రియలను, పనులను, తప్పుదలను సమస్తం కడిగి వేసి కాల్చి తోడ్పరుస్తాడు. మన యొక్క పిచ్చి విధానపు తలంపుల నడవడిక కూడా ముందులో మనం నాశనం అయిపోయిన భవిష్యత్తులో నాశనం అయి పతనం అవ్వకుండా కూడా మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని కన్న తండ్రి రక్షించి మన యొక్క విధానపు నడకను బ్రతుకును స్వస్థతనిచ్చి మన ఆత్మ జీవపు తెలివిని ఆయన మార్గాన్ని వెళ్ళే భాగ్యపు ఆలోచన ఆయన ముద్దు పెట్టుకుని అర్హత భాగ్యపు ఆయన సన్నిధిని కొనియాడుకుని ఆయన పొందుకునే భాగ్యపు ఆలోచన నడక వైపు ఉన్నతమైన ఆధ్యాత్మిక మెట్టు వైపు ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎందుకు? మనం నిజంగా ఆయన పాదాల వైపు మరలని ఎడల, మనం తిరిగిన ఎడల, ఆయన కనుగొనని ఎడల, ఆయన పొందుకునే ఎడల ఆయన ఎంతో నిశ్చయముగా మనల్ని దొరికే దేవుడు. మనం దొరికిన వెంటనే అదృష్టవంతులంటే కోటినోళ్ళు కూడా సాలవడం అంత అదృష్ట భాగ్యమే. నిత్య నరక నాశన సాతాను గారి నుంచి తప్పించుకుని మనం నిత్య దేవుని చేతిలోకి వెళ్ళిపోయేంత భాగ్యమే మనకు దొరుకుతుంది. అట్టి బలవంతుడు, సర్వశక్తుడు, రక్షకుడు మన కోసం ప్రతి క్షణం ప్రతి సంవత్సరాంతరంలో కూడా ఆయన ఆరాధించుకుని, ఆయన జ్ఞాపకం చేసుకుని, ఆయన స్తుతించి, ఆయన పాదాల చెందుకు సమీపించుకునే భాగ్యపు గడియల్ని, అదృష్ట భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు. ఇటు అదృష్ట భాగ్యాన్ని, ఇటు దేవుని యొక్క బాధల్ని మనం కనుగొనే ఎడల, మనం పొందుకునే ఎడల మనం ఎంతో అదృష్టం. అయితే లోకంలో ఎంతోమంది దేవుడు తెలియక తొట్టిల్లి పరిగెట్టి పొరలాడుతుంటారు. కానీ ఈ లోకం ఏం చేస్తుంది? ఈ లోకాశ దట్టించిపోతానే ఉంటుంది. అయితే మేము ఏదో సంపాదించో ఎంతో ఎత్తెదిగల అక్కడి నుంచి కూడా ఏమవుతుంది? ఎర్రివాడ నీ ప్రాణం నడుచుని ఏమవుతారా అన్నట్టు విధాన మార్గంలోనే ఏమవుతుంది? అక్కడి నుంచి పడిపోయి ఇంకా అది మనం ఆ యొక్క దుష్ట సాతాను యొక్క పాపపు చేతుల్లో నుంచి మనం విడుదల నొందలేదు కాబట్టి అది ఎటు తీసుకెళ్ళిపోద్దు, అది మనం ఏమైపోతాం అనేది
మనకు తెలియదు అనమాట. చీకటిమయం చేసేసాడు, చేస్తాడు కాదు, చేసేసాడు. అయితే అట్టి చీకటి నుంచి మనం తప్పించుకోవాలంటే, అట్టి నిత్య నరకాగ్ని నుంచి మనం తప్పించుకోవాలంటే అది మన వల్ల కాదు, అది దేవదేవునికే సాధ్యం. అయితే ఆత్మదేవుడు, ఈ పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని ఎంతగానో ఆయన అనుగ్రహించిన వరభాగ్యము మనల్ని, ఆ దేవదేవుడి యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకుంటేనే ఇంకా అత్యున్నతమైన మెట్టుకు మనం ఎదగలుగుతాం అనమాట. అయితే మనం ఏమి కానరాకుండా మన జీవిత దినాలు మనం బ్రతుకులు గడుపుకుంటే చాలా ప్రమాద స్థితిలో, చాలా భయంకరమైన నాశన నష్టాల వరకు మనం వెళ్ళిపోకుండా మనం ఆయన కనుగొని ఆయన పొందుకుంటే ఎంతో అదృష్టవంతులు అవుతాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడో, ఆయనే మన కోసం వచ్చి ఇంకా ఎంత సజీవుడిగా ఆయన యొక్క వెలుగుని, ఆయన మహోన్నతుడి యొక్క సమాధానం, మహోన్నతుడి యొక్క భాగ్యాన్ని మనకు కనపరచడానికి ఆయన ఎంతగానో ఏం చేస్తున్నాడు, పైనుంచి అరుణోదయ భాగ్యాన్ని ఉదయింపు చేయడానికి, ఆ నక్షత్రం ఉదయించి ఎంతగానో మనకు తెలియపరచడానికి, ఎంతగానో మరణ ఛాయలో ఉన్న మనల్ని చీకటి మరణం నుంచి తప్పించడానికి, ఎంతగానో జ్ఞానులకి కనపడి ఆయన ఎంతగానో ఆయన ఈ లోకంలోకి దర్శన భాగ్యాన్ని, ఆయనే జన్మించి రాజ్యభారంగా కుమారుడే బలవంతుడు రక్షకుడు నాయన బంగారు తండ్రే మన యొక్క ప్రతి చెడు పాపమున ఆయన శాపాన్ని భరించి ఆ రక్షకుడే వెలుగుమయుడే మనకి వెలుగునిచ్చి మనకి స్వస్థతనిచ్చి మనల్ని రక్షించడం కోసం ఆయనే భూమిలోనికి వచ్చాడని ఎంతగా దేవుడు ఆ యొక్క బిడ్డలకి, దేవుని యొక్క జ్ఞానులకి తెలుపుతున్నాడో ఒకసారి దేవుడు వాక్యం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. రాజైన హేరోదు జన్మలయందు యూదా దేశపు బెత్లెహేములో పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింప వచ్చితమని చెప్పి, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. కాబట్టి ప్రధాన యాజకులను ప్రజలను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదా దేశపు బెత్లెహేము, నీవు యూదా ప్రధానంలో అల్పమైన దానము కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా చూసారండి. దేవుడు ఎంతగానో ఆది నుంచి కూడా ప్రవక్తల ద్వారా ప్రతి విషయాన్ని, ప్రతి రక్షణని, ప్రతి వెలుగుని, ప్రతి ప్రతి అమృత భాగ్యాన్ని ప్రజలకి తెలియపరుస్తూనే, రక్షిస్తూనే, ప్రజలను కనికరిస్తూనే ఉన్నాడు. ఇంత సంపన్నుడు, ఇంత బంగారు తండ్రి, ఇంత రక్షించే దేవుడిని మనం అస్సలు వదిలిపెట్టకూడదు. ఇంత దేవదేవుడిని మనం వెతికి పొందుకొని సంపాదించుకుంటే అదృష్ట భాగ్యం అండి. ఇట్టి గొప్ప రక్షకుడు మనకు దొరకటం అసలు ఎంత అదృష్ట భాగ్యం అంటే ఈ జన్మలో అంత అదృష్ట భాగ్యం అనమాట. అయితే ఇది పూర్వీకులకి దేవుడు అంటే తెలియని వాళ్ళు ఎంతో నశింపైపోయి నాశనం అయిపోతున్నారు. అయితే వాళ్ళకి ఈ యొక్క రక్షణ భాగ్యం తెలియదు. అయితే వాళ్ళు ఇక్కడ కన్ను మూసారంటే అక్కడ ఎంత నరక నాశనం మొదనష్టం ఉందో అనేది వాళ్ళకి తెలిసిద్ది అనమాట. అయితే మనం కళ్ళతో, జీవంతో, ప్రాణంతో ఉండి మనం ఈ యొక్క రక్షకుని, అమృత తండ్రిని మనం తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇంకొక రోజు, ఇంకో సంవత్సరం, ఇంకొక గడియని, ఇంకొక సమయాన్ని దేవుడు సంపూర్ణంగా దేవుడు మనల్ని దీవించి, రక్షించి ఆ రోజుల్లో పూర్వీకులతో కూడా మాట్లాడి తెలియపరిచి ఎంతగానో ఆ యొక్క వంశంలో నుంచి వచ్చినట్టు యాకోబు వంశంలో వచ్చిన వాళ్ళు కడవేడు దానివి, నువ్వు ఎంత లాస్ట్ దానివని హీనపరిచినా కూడా, ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచినా కానీ ఒకనొక రోజున దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ యొక్క వంశాన్ని, ఆ యొక్క జనాన్ని, యూదా బెత్లెహేము నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు, నీలో నుంచే రక్షకుడు వస్తాడని ఎంతగా దీవించాడంటే వాళ్ళని, అలాగే మనల్ని కూడా కడవరికైన దినాల్లో ఉన్నాం, నికృష్టమైన భయంకర దినాల్లో ఉన్నాం, భ్రమపరిచి నాశనపు దుష్టుడి దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఇది అనుకుంటే మళ్ళీ సెకండ్ విత్తిన్ ఇది కాదేమో, ఇంకోటేమో అంత పిచ్చి భయంకరపు నాశనపు నరకపు గాలి విధానం, ఆ యొక్క తలంపులని, ఆలోచనలు నడిపించి మనల్ని ఎంతంటే ఈ లోక భయంకరపు శ్రమల్లో నలిపేయాలి. శ్రమలో వాడి కాలు కింద ఉంచాలని అపవాది ఎంతగానో, వాడికి సమయం లేదని పొంచి ఉండి ఎంతగానో లాక్కుపోతానికి వాడు ఎంతగానో చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలును పాలించే రాజు నీలో నుంచే వస్తున్నాడని వారికి ఎలా బంగారు భాగ్యాన్ని
తెలియపరిచాడు. ఈ రోజు కడవరి దినాల్లో మనకు కూడా రక్షకుడు కన్న తండ్రి ప్రాణమిచ్చి, కల్వరినాథుడు ప్రాణమిచ్చి రక్తమునిచ్చి కొనుక్కుంటానికి సర్వశక్తుడు జీవాధిపతి మనకు దొరుకుతుండగా మనం కూడా ఆయనకి దొరికి, మనం కూడా ఆయన పాదాలకు హత్తుకొని, మనం కూడా ఆయన కనుగొని ఆయన తెలుసుకొని ఆయన కలిగి ఉండి ఆయన పాదాల చెంతకి వెళ్ళిపోయే భాగ్యపు అదృష్టాన్ని, ఆయన యొక్క జీవవాక్యాన్ని మనం పొందుకుంటే, ఆ బంగారు తండ్రి రక్షకుడిని మనం పొందుకుంటే, ఆ యొక్క వెలుగైన దేవుణ్ణి మనం పొందుకుంటే, మన మీద మరణ ఛాయ, మన మీద దుష్టుడు అపవాది కాలు తొలగించబడి నిత్య జీవపు దేవుని వాక్యపు వెలుగులోనికి మనం వెళ్ళి ఆయన పొందుకుంటామండి. ఆయన పొందుకున్నామంటే ఆత్మ ఎంత సమస్త భారం మోసుకొనిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను నా కాడి బహు సులువైనది తేలికిది, నా యొద్ద మీకు విశ్రాంతి దొరుకుతుంది అని చెప్పిన అమ్మటి కొండ యొద్ద నిజంగా విశ్రాంతి, రక్షణ, భాగ్యం, ఆత్మక నెమ్మది, స్వస్థత, క్షమాపణ, ఆయన పాదాలు హత్తుకునే భాగ్యాన్ని నిజంగా మనకు దొరుకుతుందండి. అది రుచి చూస్తే, అది పొందుకుంటే, అది కలిగి ఉంటే, అది మనం విన్న తోడనే ఆయన వైపు చూస్తే మనం బ్రతుకుతాం అనమాట, మనం రక్షించబడతాం. అట్టి భాగ్యాన్ని మనం ఈ కడవరి దినాల్లో మనం సంపాదించుకుని ఆ జీవపు వెలుగు, విజయపు మార్గపు రక్షకుడు కన్న తండ్రిని సంపాదించుకుందాం. అయితే దేవుని ఇంకొక మాట చదవండి, లూకా సువార్త 2:24 చదవండి. ప్రభు ధర్మశాస్త్రం చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుకొనును వారు ఆయనను యెరూషలేముకు తీసుకుని సిమియోనును చూసారా, అతడు నీతిమంతుడును భక్తిపరుడును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధాత్మ అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునకు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బలపరచబడి ఉండెను. అతడు దేవాలయంలోనికి వచ్చి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇప్పుడు నీ మాట అన్ని జనులకు నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల నేను కన్నులారా చూచితిని. చాలు, చూసారా ఆయన భక్తులకి, ఆయన బిడ్డకి ఎంతగా తెలియపరిచాడంటే, ఎంతగా దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రభావ శక్తి పనిచేస్తుంది. ఆ కడవరి పూర్వపు దినాల్లో కూడా ఇప్పుడు కూడా ఎలా దేవుడంటే లక్ష్యం లేదు, దేవుడంటే ఇష్టం ఉండదు, దేవుడంటే ప్రేమ ఉండదు, దేవుడంటే ఆ ఇష్టం ఎంతగానో బయలుపరిచేస్తూ ఉంటారనమాట మనుషులు. ఏదో ఎర్రోళ్ళలాగా ఏదో ఏంటో సంపాదించుకుంటారు, గొర్రెలు మీరు అట్లని ఇట్లా ఎంతగానో తృణప్రాయంగా మాట్లాడి ఎంతగానో వాళ్ళ యొక్క విధానపు ఆలోచనలను వెళ్ళిపోవటానికి ఎంతగానో భయంకరంగా హీనమైనటువంటి విధానపు సాతానుడి యొక్క ఉచ్చుల్లో పడిపోయి ఎంతగానో నెరవేర్చుకుంటూ ఉంటారు వాళ్ళ ఆలోచనలు. అయితే దేవుడు కనబడటానికి, దేవుడు దొరకటానికి ఎంత అవకాశం ఉన్నా కానీ పొందుకోకుండా నిర్లక్ష్యపు ద్వారంలో వెళ్ళిపోతానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ రోజుల్లో కూడా దేవుడు ప్రత్యక్షమగుట, దేవుడు కనబడుట, దేవుడు మాట్లాడుతూ బహు అరుదు. ఒక్క యుగానికి కూడా చూసారండి, అపవాది వాడి యొక్క ముద్రలు ముద్రించటానికి, వాడి యొక్క నాశనం బయలుపరచబడటానికి ఎంతగానో వాడు ఏం చేస్తున్నాడు, ప్రజల్లో ఆ యొక్క మనసును మార్చేసి కఠినం చేసేసి ఎంతగా 10 తిగుళ్ళు తెప్పించడానికైనా పూర్వం మనసు కఠినమైపోయి ఆ నాశనాన్ని చూస్తానికైనా ఇష్టపడ్డాడు తప్ప లోబడి ఏం చేశాడు, ఇశ్రాయేలును పోనించడానికి అతడు ఒప్పుకోలేకపోయాడు ఆ ఫరో. అలాగే ఈ ప్రతి కార్యంలో కూడా దేవుడు బిడ్డలు వచ్చి, దేవుని యొక్క వాక్కు వచ్చి, దేవుని యొక్క స్వరం వినిపింపచేసి ప్రజలను రక్షించడానికి, వెలిగింప చేస్తానికి, మరణ ఛాయలోంచి విడిపించడానికి ఎంతగానో దేవుడు ఆయన యొక్క పౌరస్వరం యుగానికి తెలియపరుస్తున్నాడు అనమాట. నిజంగా ఆయన ఎంత అద్భుత శక్తి ఉంది, ఆయన ఎంత బలం ఉంది. అయితే మనం ఏదో వెళ్ళిపోతాం, ఏదో వచ్చేస్తే, ఏదో గుంజీలు తీస్తే, ఏదో లెంపలు వేసుకుంటాం, ఏదో చిన్న మాటలు మాట్లాడితే ఆయన దొరికేవాడు కాదు. ఆయన మనసు పెట్టి, ఆయన నిజంగా ప్రేమించి, ఆయన హత్తుకుని ఆయన పాదాలు చెందుతుంటే నిజంగా దొరుకుతాడు. అయితే ఈ సిమియోను గారికి ఆ రోజుల్లో దేవాలయం ఎంత బలత్కారం, భయంకరంతో నిండబడి ఉందా, ఈ సిమియోను గారికి కనపడింది దేవుని ప్రత్యక్షత. సాక్షాత్ రాజే రానే అంటున్నాడు. గువ్వల జతను, పౌరుల పిల్లల్ని బలర్పించడానికి ఆయన చేతిలో పరిశుద్ధాత్ముడి ద్వారా బయలుపరచబడినాడంటే ఎంత దేవుని యొక్క అమృత శక్తి యుగాల్లో కూడా ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ, ఆయన యొక్క మాట బయలుపరుస్తున్నాడు. అయితే ఆయన విన్నాడు, దేవుణ్ణి చూశాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు, ఎంతో ఆయన మాటని అది పొందుకున్న వారికి తప్ప ఆ సమాధానం ఎవరికి తెలియదు. అట్టి భాగ్యం అందరికీ ఇస్తానంటున్నాడు, అన్య జనులకు వెలుగునిస్తానంటున్నాడు.
ఆయన ప్రజలకు మహిమనిస్తానన్నాడు. అబ్బా, ఎంత రక్షకుడు, ఎంత జీవాధిపతి. అట్టి వెలుగును మనం కూడా పొందుకుందాం. ఈ రోజుల్లో మనం నిర్లక్ష్యంగా ఆయన వదిలిపెట్టద్దు. ఆయన కలిగి ఉన్నాము, ఆయన ఎవరని వెతుకుదాము, ఆయన పొందుకుందాం. ఎవరైనా బ్రతకగోరు అని ఉన్నాడు, రక్షకుడు నిజంగా ఉన్నాడు. ఈ యొక్క దేవుని వాక్యపు జీవనంలోనికి వెళ్తే ఆ యొక్క మరణం విడిలిపోయి నాశనపు అన్య విధానపు చీకటి రాలిపోయి ఆయన వెలుగు మనకు తగులుతుంది, ఆయన వెలుగు మనకు కలుగుతుంది. ఆ వెలుగులో సమస్తం మనం చూసి ఆయన యొక్క రక్షణ మెట్లను మనకి, ఆయన నిచ్చినగా ఉన్న రక్షకుడు వచ్చాడని మనం తెలుసుకుని ఆయన చేపట్టుకుని ఆయన వైపు తిరిగి మనం బ్రతికి ఆయన పాదాల చెంతకి వెళ్ళిపోతే భాగ్యపు నడకలోనికి నడిపిస్తాడు అనమాట. అంత రక్షకుడు ఆ యుగంలో కూడా తెలియపరిచినాడు. ఇప్పుడు కూడా దేవుని వాక్యపు స్వరం నిజంగా ఎవడన్నా ఉన్నాడా, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు నొందితే వాడు రక్షించబడతాడు, నరకం నుంచి తప్పించబడతాడు. నిజంగానే ఉంది నరక శక్తులు ఉన్నాయి. ఆ యొక్క చీకటి ఆత్మ మరణ ఛాయ నుంచి విడుదల ఉంది. నా యొద్దకు ఎవరైనా వస్తారా, నేను చేయిస్తున్నాను. ఆ హృదయం తలుపు దగ్గర ఉండి వెలుగై ఉన్న రక్షకుడు మాట్లాడుతున్నాడు. అన్యులమైన మనం ఆయన అంగీకరిస్తే, ఆయన కలిగి ఉంటే, ఆయన ఎవరైనా తెలుసుకుంటే ఈ రక్షణపు వెలుగు భాగ్యాన్ని మనం పొందుకుంటాం. ఖచ్చితంగా పొందుకుని ఆయన సమాధానపు నిత్య జీవపు వెలుగు మార్గంలోనికి మనల్ని తీసుకెళ్లేది మనం కాదు, ఆయనే తీసుకెళ్తాడు. అట్టిది పొందుకున్న వాడికి తప్ప మరి ఇంకెవరికి తెలియదు. అట్టి భాగ్యం, అదృష్టం ఇంకా ఈ కడవరి దినాల్లో దొరుకుతుంది. మనం పొందుకుందాం. మనం ఆలస్యం చేయకుండా ఆయన ఎవరో తెలుసుకుని ఆయన పాదాలు ఎంతకొచ్చి ఎవరైనా ఉన్నారా ఇంకా రక్షణ పొందువారు, నిజంగా రక్షకుడు సార్వభౌముడు వచ్చి ఉన్నాడు, పరమ తండ్రి ప్రాణం ఇచ్చి ఉన్నాడు. ఆయన యోగ్య మనసుతో వినయ మనసుతో తగ్గించుకుని ఆయన పాదాల చెంతకొస్తే మనం బ్రతుకుతాం అనమాట. ఈ రక్షణ భాగ్యపు వెలుగు అన్యులమైన మనం పొందుకుంటాం అనమాట. ఇటు భాగ్యాన్ని మనం కలిగి ఉందాం. అయితే దేవుడి వాక్యం ఇంకోటి చదవండి, లూకా సువార్త 2:49 చదవండి. ఆయన, మీరేలా నన్ను వెదుగుచుంటిరే, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకునెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. చూసారా దేవదేవుడు యొక్క నడక, దేవుని యొక్క మార్గం, దేవుని యొక్క అమృత సత్య భాగ్యం ఎలాగుందో. ఆది నుంచి కూడా అద్భుతకరుడు పరిశుద్ధాత్మతో రూపొందించబడి పుట్టినటువంటి దైవ కుమారుడే సాక్షాత్ ఎలా ఆ యొక్క నడకను, బ్రతుకును, ఆ యొక్క విధానాన్ని ఎంత దేవుని యొక్క జీవపు మార్గంలో దేవుని వెతికి అమృత భాగ్యంలో గడిపి ఆ యొక్క దేవునికి ఇష్టడైన కుమారుడిగా జీవిస్తున్నాడు. అయితే ఈ లోకంలో మనల్ని కూడా మన బ్రతుకు మారాలంటే, మన యొక్క పతన నాశనం పోవాలి అంటే మన క్రీస్తు ప్రభువైన వెలుగైన ఆ యొక్క దేవుని యొక్క మార్గంలోనికి మనం వెళ్ళి ఆ రక్షకుడిని పాదాలు పట్టుకుని ఆయన మాట విని ఆయన చేతుల్లోనికి మనం వెళ్తేనే ఈ యొక్క మరణపు చీకటి యొక్క పతన నాశనం యొక్క అంధకార బుద్ధుల యొక్క విధానం తొలగిపోయి మనం చేసిన యొక్క తప్పిదాలు, మరణ ప్రమాదాల నుంచి ఆయన మనల్ని క్షమించి రక్షకుడు రక్షింప చేయడానికి బహు సమీపంగా సిద్ధంగా ఉన్నాడు. ఆయన మరలా ఆయన దర్శన భాగ్యంగా త్వరగా రానే ఉన్నాడు కూడా ఆయన. అయితే ఆయన ఎంతగానో బహు బలవంతుడు ఎదిగినటువంటి సార్వభౌముడి యొక్క నడకను మనం కూడా నేర్చుకుని మనం కూడా కలిగి ఆయన పాదాల యొద్దకు వచ్చి మనం ఆయన యొక్క తండ్రి యొక్క నిత్య దేవుని యొక్క సంతోషకరమైన జీవపు వెలుగు మార్గంలోకి వెళ్తానికి ఈ రక్షకుడే మార్గం, సత్యం, జీవం, ఉపదేశమైనటువంటి ఇటువంటి దేవుని మనం పొందుకొని ఆయన కలిగి ఉండి అదృష్టమైన సంతోషాన్ని, అమృతమైన నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని అన్యులమైన మనం కూడా మరణ ఛాయ నుంచి, చీకటి పతన నుంచి, పాతాళ శక్తుల నుంచి, నరకం నుంచి ముందు విడుదల నుండి ఆయన యొక్క శరణు వేడి ఆయన దయను పొందుకుని ఆయన చేత క్షమాపణ ఉంది బహుబలవంతుడు రక్షకుడు యేసయ్య నామాన్ని కలిగియండి. ఆయన పక్షాల నుండి ఆయన కలిగియండి. వినయ విధేయతలతో యోగ్య మనసుతో ఆయన ప్రేమించి హత్తుకుని ఆయన ముద్దు పెట్టుకుంటే కుమారుణ్ణి మనల్ని రక్షించబడి మనం ఆయన నిత్య రక్షణ భాగ్యంలోకి వెలిగింపచేసి నడిపింప చేయడానికి వచ్చిన ఈ రక్షకుడిని, పరమ పురువాసుని మనం పొందుకొని నిత్యానందంలోనికి వెళ్ళడానికి నిత్య దేవుణ్ణి మనం ముద్దు పెట్టుకుని మనం ఆయన సమీపించుకుని ఆయన పొందుకుని ఆయన కలిగి ఉన్నామండి.